నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఆదర్శ దంపతులు. పూర్వం ప్రయాగలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సంపన్నుడే కాక మహాసజ్జనుడు కూడాను. ఆయన భార్య అన్ని విధాల భర్త వంటిదే. ఆ భార్యాభర్తలు ఆదర్శ దంపతులుగా ఉండేవారు. వారి జీవితాలకు ఒకటే కళంకం. అదేమిటంటే వారి కుమారుడు శశికేతుడు అనేవాడు. శశికేతుడు పరమ పాపిష్టి. వాడు పసితనం నుంచి చెడు సహవాసాలు చేసి దుర్మార్గంలో పడిపోయాడు. తండ్రి ఎంత మందలించినా, తల్లి ఎంత బతిమాలినా వాడి పద్ధతి కొంచెం కూడా మారలేదు. వాడి మూలాన వాడి తల్లిదండ్రులు నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగడానికి కూడా వీలు లేకుండా పోయింది. వర్తకుడికి ఊరి పూజారి ఆప్తమిత్రుడు. అందుచేత వర్తకుడు తన కొడుకు విషయం గురించి పూజారితో చెప్పుకున్నాడు. మా శశి దుర్మార్గం నానాటికి హెచ్చిపోతున్నది కానీ కొంచెం కూడా తగ్గేటట్టు లేదు. ఏళ్ళు పైన పడితే వాడే సరైన మార్గంలోకి వస్తాడని ఆశపడ్డాను, కానీ ఆ ఆశ కాస్తా పోయింది. ఏం చేస్తే వాడు బాగుపడతాడో మీరైనా చెప్పండి. నా భార్య సగం వాడి మూలానే మనోవ్యాధితో తీసుకుంటున్నది. వాడు బాగుపడకపోతే అది జీవించదు అన్నాడు వర్తకుడు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి మంచితనమే వాడిని ఇంతవరకు తెచ్చింది. మీ అండ చూసుకునే వాడు అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతున్నాడు. నా మాట విని వాడిని దూరదేశం పంపేయండి. అక్కడ వాడికి పరపతి ఉండదు, దుర్వ్యయం చేయడానికి డబ్బు ఉండదు. తప్పనిసరిగా వాడు తన బతుకు తెరువు తానే చూసుకోవలసి వస్తుంది. బాధ్యత పైన పడుతుంది. ఆ తర్వాత వాడే మారిపోతాడు, ప్రయోజకుడు కూడా అవుతాడు అన్నాడు పూజారి. ఈ సలహా వర్తకుడికి సరిగానే తోచింది. ఆయన తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు దూరదేశం వెళ్ళి ప్రయోజకుడివై కీర్తి తెస్తే నేను చాలా సంతోషిస్తాను. నీకు ఏ దేశం వెళ్ళాలని ఉన్నది అని అడిగాడు. నన్ను కాశీకి పంపించండి అన్నాడు శశికేతుడు. ఆ పుణ్యక్షేత్రంలో మహాపాపులు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటారని వాడు తన స్నేహితులు చెప్పగా విని ఉన్నాడు. కాశీనగరంలో పూజారికి దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేర ఒక ఉత్తరం రాసి పూజారి వర్తకుడు కొడుకు ఇచ్చాడు. దాన్ని తీసుకుని శశికేతుడు కాశీకి బయలుదేరాడు. పూజారి చేసిన ఆలోచన ఫలించినట్టే కనపడింది. ఎందుకంటే కాశీలో ఉండే ఆయన బంధువు శశిని గురించి అప్పుడు మంచిగానే ఉత్తరాలు రాస్తూ వచ్చాడు. ఈ ఉత్తరాలను పూజారి పట్టుకుపోయి వర్తకుడికి చదివి వినిపించేవాడు. వర్తకుడు ఆయన భార్య కూడా తమ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడని ఎంతో ముచ్చటపడ్డారు. ఇంతలో పిడుగుపడ్డట్టయింది. కాశీ నుంచి శశికేతుని గురించి పూజారికి ఒక ఉత్తరం వచ్చింది. శశికేతుడికి మరికొందరు తాగుబోతు జూదరులకు ఏదో తగాదా వచ్చింది. దాని ఫలితంగా మిగిలిన వాళ్ళు శశికేతుడిని పొడిచి చంపేశారు. దూరదేశం వెళ్ళినా శశికేతుడు మారలేదన్నది పూజారికి స్పష్టమైంది. ఈ దుర్వార్తను తన స్నేహితుడైన వర్తకుడి చెవిని ఎలా వేయటమా అని పూజారికి అర్థం కాలేదు. కానీ నిజం దాచి లాభం లేదు. వర్తకుడు భార్య అసలే రోగిష్టి మనిషి. ఒంటరిగా పిలిచి వర్తకుడితోనే ఈ మాట చెప్పడానికి నిర్ణయించాడు పూజారి. తన కొడుకు దుర్మరణం గురించి విని వర్తకుడు దిమ్మెనపోయాడు. కానీ ఆయన కన్నీరు కార్చి ఏడవలేదు. ఇటువంటిదే ఏదో జరుగుతుందని నేను చాలా కాలంగా అనుకుంటూనే ఉన్నాను. భయపడ్డంతా జరిగింది. దూరదేశం పంపితే వాడు మారతాడని అనుకున్నాం, కానీ వాడు మారలేదు, మారే రకం కూడా కాదు అన్నాడు ఆయన విచారంగా. ఆ తర్వాత ఆయన పూజారికేసి తిరిగి, బాబు, మీరు ఈ సంగతి నా భార్యకు మట్టుకు తెలియనివ్వకండి. అసలే దాని ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఈ మాట వింటే గుండె పగిలి చచ్చిపోతుంది. అది ఇంకా ఎంతో కాలం బతకదు. తన కొడుకు దూరదేశంలో ఉన్నా సుఖంగా ఉన్నాడు అనుకుంటూ చావనీయండి. మీరు ఎప్పటిలాగే మీ బంధువు రాసినట్టుగా ఉత్తరాలు తెచ్చి దానికి నాకు వినిపిస్తూ ఉండండి అన్నాడు. అలాగే చేస్తాను, మీరేమీ విచారించకండి. ఆ ఇల్లాలికి బాధ ఏమాత్రం కలగకుండా నేను చూస్తాను అన్నాడు పూజారి. ఆయన నెలకొకసారి ఉత్తరం సృష్టించి వర్తకుడి ఇంటికి వెళ్ళేవాడు. ఏమండోయ్, కాశీ నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. మీ వాడు సుఖంగా ఉన్నానని మీతో మరీ చెప్పమన్నాడట. అన్నట్టు మీ వాడికి త్వరలోనే రాజుగారి దగ్గర కొలువవుతుందని మా బంధువు గట్టిగా అంటున్నాడు అనేవాడు. ఇంకొకసారి వచ్చే వైశాఖ పాడ్యమి నుంచి మీ వాడు కొలువులో ప్రవేశిస్తున్నాడట అనేవాడు. మరొకసారి మీ వాడికి రాజుగారు గొప్ప బహుమతి ఇచ్చారట. వాడి పెళ్లి విషయం కూడా తానే చూస్తానని కూడా అంటున్నారట అనేవాడు. వేరొకసారి
మీ వాడికి మీ ఇద్దరినీ చూడాలని ఎంతగానో ఉందట. సెలవు దొరకటమే వ్యవధిగా తిరిగి వచ్చేస్తానంటున్నాడు అనేవాడు. పూజారి వచ్చినప్పుడల్లా వర్తకుడు, ఆయన భార్య ఎంతో ఆనందంతో స్వాగతం చెప్పేవారు. ఆయన చెప్పే విషయాలను అతి శ్రద్ధగా వినేవారు. వర్తకుడు భార్య బాధతో మంచం పట్టి ఉన్నా కూడా పూజారిని చూడగానే తన మొహంలో బాధ ఏమాత్రమూ తెలియనివ్వక ఎంతో ఆనందం కనబరిచేది. ఇంత మంచి ఇల్లాలిని మోసం చేస్తున్నాను కదా అని పూజారి లోపల చాలా నొచ్చుకునేవాడు. కానీ తాను తెచ్చిన అబద్ధపు వార్తలు విని ఆవిడ పొందే ఆనందం చూడగానే ఆయనకు, నేను చేసేది మంచి పని, ఆ ఇల్లాలు ఆనందం పొందడం కన్నా మనకు కావాల్సిందేమిటి అనిపించేది. ఈ విధంగా 4 ఏళ్లు గడిచాయి. వర్తకుడి భార్య జబ్బు క్రమంగా ముదురుతూ వచ్చింది. ఆవిడ క్షయతో పూర్తిగా మంచం పట్టిపోయింది. ఆమె ఇక ఎంతో కాలం బతకదని వైద్యులు చెప్పేశారు. ఒకనాడు పూజారికి వార్త వచ్చింది. అదేమంటే వర్తకుడి భార్య ఇప్పుడో ఇంకాసేపట్లోనో ఉన్నట్టు చెప్పారు. పూజారి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. వర్తకుడు ఇంట్లో లేడు. నేను పోతున్నాను బాబు, ఆ ముసలాయన భార్య నీదే అన్నది వర్తకుడి భార్య పూజారిని చూడగానే. అదేమిటమ్మా అలా ధైర్యపడతారు, మీ వాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు, నాకు ఇప్పుడే వార్త వచ్చింది. ఈ పూట కాశీ నుంచి కొందరు యాత్రికులు వచ్చారు, వారి ద్వారా మా బంధువు కబురు చేశాడు, మీరు తొందరలోనే శశిని కలుసుకుంటారు అన్నాడు పూజారి. వర్తకుడు భార్య విచారంగా నవ్వి, ఆ మాట నిజమే నాయనా, ఆ లోకంలో ఇద్దరం కలుసుకుంటాం అన్నది. ఆ మాటకి పూజారి ఆశ్చర్యంగా ఆమె కేసి చూశాడు. ఆశ్చర్యపడకు బాబు, నాకు చాలా కాలంగా తెలుసు, మా శశి చచ్చిపోయాడు. కానీ కాశీలో ఉన్న మీ బంధువు ఎంత ఉత్తముడు, ఆయన రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? శశిపోయిన సంగతి తెలిస్తే ముసలాయన ఈనాడో కుంగిపోయి ఉండును. ఇన్నాళ్ళు ఆయనకు ఈ సంగతి తెలియకుండా నేను చూసుకున్నాను. ఇక మీదట ఆయనకు తెలియకుండా నువ్వు చూస్తావని ప్రమాణం చేయి నాయన, లేకపోతే నేను శాంతంగా చచ్చిపోలేను. మా వాడు పోయినట్టు ఆయనకు బతికుండగా తెలియకూడదు, ఇదే నా ఆఖరి కోరిక అంటూ వర్తకుడి భార్య కన్నుమూసింది. పూజారికి విచారం కలగలేదు సరికదా, పట్టరాని ఆనందం కలిగింది. ఎంత ఆదర్శ దంపతులు! ఒకరికి బాధ కలగకుండా ఉండాలని ఒకరు కార్చిచ్చు లాంటి వార్తను తమ హృదయాలలో దాచుకున్నారు. ఆ వర్తకుణ్ణి, ఆయన భార్యను మెచ్చుకుంటూ పూజారి తన ఇంటికి వెళ్ళాడు. కథ సమాప్తం. 2వ కథ, వేటగాడి వేట. ఒక అరణ్యంలో ఒక నక్క, కుందేలు స్నేహంగా ఉండేవి. ఎంత స్నేహంగా ఉన్నా కానీ నక్కకు దాని బుద్ధి ప్రకారమే అప్పుడప్పుడు కుందేలుని చంపి తింటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉండేది. ఒకసారి తన మీదకు వచ్చిన తోడేలును కుందేలు చాలా ఉపాయంగా తోదముట్టించింది. ఈ వార్త విన్నప్పటి నుంచి నక్కకు కుందేలు పేరు వింటేనే కాళ్ళు చల్లబడసాగాయి. ఇక జన్మలో తాను కుందేలు మీద చేయి చేసుకోకూడదు అని నక్క నిశ్చయించుకున్నది. అందుచేత కుందేలు ఎక్కడన్నా కనిపిస్తే నక్క ఒక చిరునవ్వు నవ్వి, కులాసయ్యే కదా అని పలకరించి తన దారిని తాను పోతూ ఉండేది. తొందరలోనే నక్కకు కుందేలుకు మళ్ళీ పాత స్నేహం ఏర్పడింది. ఒకరింటికి ఒకరు వెళ్ళటము, కాసేపు కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకోవటము జరుగుతూ వచ్చింది. ఒకనాడు సాయంకాలం నక్క కుందేలు ఇంటికి వెళ్ళి కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి రేపు ఉదయమే బయలుదేరి సాయంకాలం దాకా అడవిలో వేటాడదాం అనుకుంటున్నాను, సరదాగా నువ్వు కూడా వస్తావా ఏమిటి అని కుందేలుని అడిగింది. అబ్బో, నాకు బోలెడన్ని పనులు, నాకు తీరదులే, నువ్వు వెళ్ళి వేటాడిరా, నాకు పనికి వచ్చేది ఏమన్నా ఉంటే ఇద్దువుగాని అన్నది కుందేలు. మర్నాడు నక్క తెల్లవారక ముందే లేచి గోతం ఒకటి భుజాన వేసుకుని వేటకు బయలుదేరింది. సాయంకాలం దాకా వేటాడగా దానికి కొన్ని అడవి బాతులు, ఇతర పక్షులు దొరికాయి. వాటన్నిటినీ గోతంలో వేసుకుని నక్క ఇంటి దారి పట్టింది. ఈ లోపల కుందేలు రోజల్లా ఇంట్లోనే గడిపి సాయంకాలం వేళకు నక్క తిరిగి వచ్చే దారిలో కాపు వేసింది. ఈలవేసి పాడుతూ నక్క వచ్చే అలికిడి వినగానే కుందేలు దారి పక్కన చచ్చిపోయిన దానిలాగా పడుకుని ఉన్నది. నక్క త్వరలోనే అటుగా వచ్చి చచ్చినట్టు పడుకున్న కుందేలును చూసి ఆగి, అబ్బో పోతంత కుందేలు, ఈ మూటను ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చి తీసుకుపోతాను, కుందేలు మాంసం తిని ఎంతో కాలమైంది అని బిగ్గరగా అనుకుని ముందుకు సాగింది. నక్క పోగానే కుందేలు లేచి శరవేగంతో అడ్డదారిన పరిగెత్తి నక్క వెళ్లే దారిలో ఇంకొక చోట చచ్చిపోయినట్టు పడుకున్నది. కొద్దిసేపట్లో నక్క అటుగా వచ్చింది. దారి పక్కన ఉన్న కుందేలు కనిపించింది. నక్క దాన్ని చూడగానే మళ్ళీ ఆగి, అబ్బో ఇంకో పోతంత కుందేలు, ఈవేళ అడవిలో
కుందేళ్ళన్నీ చస్తున్నట్టున్నాయి, వీటిని పోనివ్వకూడదు. ఈ మూట ఇక్కడే పెట్టి వెనక్కి పోయి ఆ కుందేళ్ళను కూడా తెచ్చుకుంటాను అంటూ వెనక్కి వెళ్ళింది నక్క. నక్క వెళ్ళగానే కుందేలు లేచి గోతం భుజాన వేసుకుని ఇంటికి పోయి అందులో ఉన్న పక్షులు అన్నిటినీ వదిలేసింది. తాను మొదట చూసిన కుందేలు ఎంత వెతికినా నక్క కనిపించలేదు. నక్క తన గోతం కోసం వచ్చి చూసుకుంటే అది కూడా లేకుండా పోయింది. నక్క కాలేడ్చుకుంటూ ఇల్లు చేరుకున్నది. ఆ తర్వాత కుందేలు నక్కను కలుసుకున్నప్పుడు, ఏం నక్కబావా, నువ్వు వేటకు వెళ్ళొచ్చావు కాబోలు, ఏం పట్టుకొచ్చావు, నాకు కూడా ఏదన్నా ఇస్తావనుకున్నానే అన్నది. నక్క మొహం చిట్లిస్తూ, ఏమీ పట్టుకురాకేమీ, ఇంత ఇంగిత జ్ఞానం తెచ్చుకున్నాను అన్నది. ఓస్ ఇంతేనా, ఈ భాగ్యానికి వేటకు పోవాలా, నన్ను అడిగితే నేనే ఇదునే అన్నది కుందేలు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్ పెట్టడం చేయటం లేదు. దయచేసి అది చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.